ఇది ఇప్పుడు ఎలాగో మీరు హైడ్రా అన్నారు కదా, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కి ఏమన్నా భంగపడు ఉందా? చాలా భంగపడ్డది. ఎందుకంటే చాలా నష్టం జరిగింది. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నేను లంకె బిందెలనే అనుకొని వచ్చిన, ఇక్కడ ఖాళీ కుండలనే అని చెప్పి అన్నాడు. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేకున్నా కూడా ఉన్నట్టుగా ఫోజు కొట్టాలి ఎవరు చీఫ్ మినిస్టర్ ఉన్నా. డబ్బే లేదంటే ఇన్వెస్టర్స్ రారు. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించకపోతే ఇన్వెస్టర్స్ ఎవరు రారు, ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఫారిన్ కంపెనీస్ కూడా రావు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు, వీళ్ళు మనకేం చేస్తారు కాబట్టి ఇమ్యూనిటీస్ ఇవ్వరు వీళ్ళు అనేది. ఇంకోటి గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పాలి. ఇప్పుడు నాదంతా దెబ్బతిన్న అన్ని అప్పుల పాలని 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. వాస్తవంగా నిన్న రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం మొత్తం కలిపితే 3.5 లక్షల కోట్లు కూడా లేవు. బట్ 7 లక్షల కోట్ల అప్పని పాత కొత్త అన్ని కార్పొరేషన్లు ఇవి అవి అంతకుముందు జరిగినాయి కూడా అన్ని 60 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్ని కూడా బయట పెట్టి అవన్నీ కలిపి కేసీఆర్ బదనాం చేయడం కోసం రేవంత్ రెడ్డి డైలాగులు అన్ని కూడా వచ్చినాయి. అయితే మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కానీ ఎకనామిక్ టైమ్స్ కానీ ఇట్లాంటివి కూడా వీళ్ళ సీఎం మాట్లాడింది కాబట్టి వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఆర్థికపరమైన వార్తలు ఏవి వదిలిపెట్టరు వాళ్ళు. దానివల్ల ఏమైందంటే కొన్ని కంపెనీస్ వెనక్కి పోయినాయి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవరు కూడా లాస్ట్ 1 year లో అది ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. కానీ పార్టీ పరంగా అదే రేవంత్ రెడ్డి కూడా నష్టం, చాలా నష్టం. ఏ ఇండస్ట్రీ రాలేదు లాస్ట్ 1 year లో. సంతకాలు అయినాయి కొన్ని, అక్కడ వరల్డ్ సమ్మిట్ పోయిన ఎకనామిక్ సమ్మిట్ కి శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి. బట్ ఏ కంపెనీ ఇప్పటి వరకు అయితే గ్రౌండ్ కాలేదు. ఇదంతటి కారణం ఏంటంటే ఆయన అపరిపక్వతతోని మాట్లాడు. సరే ఫస్ట్ ఇయర్ ఎట్లా గడిచిపోయింది అపరిపక్వతతోని. ఇప్పటికైనా ఆయన అనుభవం నుంచి నేర్చుకొని 2వ సంవత్సరం అన్న ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి మనది ఒక సంపన్న రాష్ట్రంగా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంత దరిద్రంగా ఏం లేదు మన రాష్ట్రం. ఎందుకంటే 2 లక్షల కోట్ల పైన రెవెన్యూ ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ మిస్మేనేజ్మెంట్, ఇప్పుడు ప్రకృతిలో కూడా జరిగేది మిస్మేనేజ్మెంటే. నీళ్లు ఉన్నాయి, వర్షపాతం ఉంటది, అన్ని ఉంటాయి. సరిగా వాడుకోకపోతే ఏమైంది, ప్రతిసారి కరువులు వరదలు వస్తూ ఉంటాయి. మేనేజ్మెంట్ లో వైఫల్యం. ఇక్కడ కూడా వచ్చే రెవెన్యూ జాగ్రత్తగా వాడుకోవాలి. ఆ మేనిఫెస్టో రాసినప్పుడు అడ్డగోలు హామీలు వాగ్దానాలు ఇచ్చారు, పోనీ అమలు చేస్తున్నారంటే అమలు చేయడం లేదు. అస్తమానం ప్రతిపక్షాల మీద అంటే ఒకప్పటి 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ ప్రభుత్వాల మీద ఆరోపణలు చేయడం, ఇట్లాంటివన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలతోనే 1 year కాలం గడిచింది. ఇదే సమయంలో హైడ్రా రావడం వల్ల ఏమైందంటే ఆ రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగా ఉండే దాని మీద ఇప్పుడు ఏమంటాం మనం, గోరు చుట్టు మీద రోకటి పూట అంటాం కదా, అట్లా మళ్ళీ కోలుకోలేనంత దెబ్బతిన్నది రియల్ ఎస్టేట్. బట్ నేను ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకున్నాను మిగతా రంగాల గురించి రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు, బట్ ఆయన లాస్ట్ 10-15 years నుంచి రియల్ ఎస్టేట్ లో చాలా బాగా చేస్తున్నారు. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక రియల్ ఎస్టేట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఏంటంటే ఆ రంగంలో డెఫినెట్ గా ప్రోగ్రెస్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ అధ్వాన్నంగా తయారైంది, దెబ్బతిన్నది. దీనివల్ల ఏం నష్టం అయిద్దమ్మా? ఇప్పుడు మీరు రోడ్డు మీద 3 కనబడితే అందులో ఒక్కడు కంపల్సరీ నేను రియల్ ఎస్టేట్ అని చెప్తాడు. మరి 1/3 యూత్ కానీ 1/3 ఎల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు ఆ రంగాన్ని దెబ్బతీయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఇది తెలిసి చేసినా తెలియజేసినా రేవంత్ రెడ్డి గారు సరిదిద్దుకోవాల్సింది. హైడ్రా కూడా ఒక నియమాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కూల్ చేయడం కానీ, తర్వాత ఒక పద్ధతి లేకుండా ఎఫ్టీఐలో ఫిక్స్ కాలేదు, మీరు బఫర్ జోన్ లో ఉన్నారని నోటీసులు ఇస్తారు. కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు టోటల్ గా ఉన్నాయి. అందులో 52 మాత్రమే నోటిఫై అయినాయి. ఎఫ్టీఐలు ఎక్కడ, ఇది బఫర్ జోన్ ఎక్కడ. బట్ మిగతా చెరువులలో కూలగొట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఎక్కడ? హైకోర్టు కూడా ఏమన్నది మొన్న, మీరు ముందు అయితే ఎఫ్టీఐలు డిసైడ్ చేయండి, తర్వాత మీరు ఇది చేయండి అన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు కష్టపడితే ఆ 52 నోటిఫై చేయగలిగారు. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి, వాటిల్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, కోర్టులలో ఉన్నాయి. రెండవది ఏంటంటే 2001 వరకు జడ్జ్మెంట్ లేదు. ఎందుకంటే చెరువులలో ఇల్లు కట్టకూడదు, లేఅవుట్లు చేయకూడదు అనేది లేదు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాలో చెరువులన్నీ గవర్నమెంట్ సొత్తు, కానీ ఇక్కడ మాత్రం చెరువులు చాలా వరకు 90% ప్రైవేట్ ఆస్తులు. అంటే నిజాం ఉన్నప్పుడు ఊర్లు రాసిచ్చేవాడు, అందులో చెరువులు వచ్చేటి. ప్రైవేట్ ల్యాండ్లలో ఓనర్ కనుక లేఅవుట్ చేస్తానంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మరి వాళ్ళు కొన్న వాళ్ళ తప్పు ఎట్లయితుంది? అంటే చాలా లోపాలు జరిగినాయి. అవన్నిటి మీద వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఎవరైనా కోర్టుకు పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టిన ప్రతి ఇంటికి, వాళ్ళని వెకేట్ చేయించిన ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి. రెండవది, ఇప్పుడు వాటిని మళ్ళీ రివైవ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ తీసుకుంటేనే వాళ్ళు రివైవ్ చేయగలుగుతారు.
గవర్నమెంట్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చేయడానికి సిద్ధంగా లేదు గవర్నమెంట్. కాబట్టి ఇదంతా ఒక ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోద్ది. హైడ్రా సంకల్పం మంచిది, బట్ అమలు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. అమలు చేసిన అధికారి కూడా మంచివాడు, బట్ అతన్ని సరిగ్గా ప్రాపర్ గా పనిచేయనీయకుండా రాజకీయ దురుద్దేశాలతోని ఓవైసీ నడి చెరువులో కాలేజీ కడితే ఆయనకి ఎగ్జామ్షన్ దొరుకుతుంది. అదే పాత బస్తీని ముట్టుకునే ధైర్యం కూడా లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ లలో కట్టిన వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉండదు. అదే చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, పాత బస్తీ ఓవైసీ కాలేజ్ అంటే ఇటువంటి వాటిలలో రాజకీయ జోక్యాలు ఉంటాయి, కానీ ఇంత గ్లేరింగ్ గా కనబడుతుంది కదా, ఇంత దూకుడుగా వచ్చినప్పుడు కాంప్రమైజ్ కావద్దు. బట్ ఇప్పుడు దాన్ని సవరిస్తే కొంత ఆ సంకల్పం మంచిది కాబట్టి ఫ్యూచర్ లో మంచి ఫలితాలు వస్తాయి.